హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి అన్నమాట. విజయవాడ గాంధీనగర్లోని మా ఆర్ట్స్ వాళ్ళు చేశారు. రకరకాల కళాకారులు అయితే వచ్చారు. దీనికైనా ఖర్చు అయితే దాదాపు 1.5 కోటి వరకు అని ఎస్టిమేషన్ వేసుకుంటున్నారు. ఎందుకంటే అంత గ్రాండ్గా జరిగింది. బాంబులు అయితే పేల్చారు. ఒక మినిమం ఈ ప్రోగ్రామ్ అయిపోయే వరకు పేలుస్తూనే ఉన్నారు. అంత గ్రాండ్గా చేశారు. మినిమం ఒక 50 ప్రోగ్రామ్స్ అయితే జరుగుంటాయి. ప్రతిదీ ఒక చోట ప్రదర్శించేలాగా వీళ్ళు సెట్ చేశారనమాట. విఐపీలకి ఒక పక్కన చైర్స్ లాగా వేసేసి మధ్యలో ఇక వీళ్ళు ప్రదర్శన చేసేలాగా చేశారు. అంతా మంచి సిస్టమేటిక్గా జరిగింది. ఏ తోపులాట గొడవలు అలాంటివి ఏమీ లేవు. ఎక్కడ చూసినా బౌన్సర్సే ఉన్నారు. అంత చక్కగా జరిగింది ప్రోగ్రామ్. వీళ్ళు బేతాల్ సెట్ వాళ్ళంట. వీళ్ళే ఉంటారు. ఒక 30 మెంబర్స్ వరకు ఉంటారు. వీళ్ళ ప్రదర్శన కూడా చాలా బాగుంది. వాళ్ళు అయితే చాలా బాగా చేశారు. తర్వాత అయితే కేరళ డప్పులు కూడా చాలా బాగున్నాయి. ఇట్లా చాలా ఉన్నాయి అనుకో. అసలు నుండి చూడటానికే టైం లేనంత అన్నీ పెట్టారనమాట. రకరకాల వాళ్ళు అయితే ఉన్నారు ప్రదర్శన చేసేవాళ్ళు. కానీ ట్రాఫిక్ ఉంటుంది కదా, మనకి కొంచెం భయంగా ఉంటుంది అని చెప్పి నేనైతే కొన్ని షూట్ చేశాను. ఈ సంవత్సరం విజయవాడ టాప్ ఎవరంటే ఇదే అనమాట. ఈ ప్రోగ్రామ్స్ అనమాట ఫుల్ టాప్లో ఉంది. అంత బాగా జరిగింది. ఎందుకంటే మినిమం 30 పైనే ప్రభలు కట్టారనమాట. ఆ ప్రభలు ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ అమ్మవారు ఇలా వస్తుంది అనమాట. హంసలో ఈ పువ్వులతో డెకరేషన్ చేశారు. అసలు సూపర్ అనమాట. అక్కడ అమ్మవారు ఒక మనిషిలా కూర్చొని అలా తిరిగి చూస్తూ ఉంది. ఇక్కడ నుంచి హైలైట్. ఇవి బళ్ళు మినిమం ఒక 30 వరకు ఉంటాయి. ఇలాగా కట్టారు. మా ఆర్ట్స్ వాళ్ళని చెప్పాను కదా, మా ఆర్ట్స్ అది రంగా గారి బొమ్మ, వినాయకుడు, శివుడు, ఇంకా అమ్మవారు, ఇక అన్ని దేవుళ్ళు, మన హిందూ దేవుళ్ళు మొత్తం ఉన్నారనమాట. అన్ని బండ్లు ఒక 30 అంటే ఇక చూసుకోండి ఎంతమంది దేవుళ్ళు ఉంటారు. ఈయన చూసారు కదా, ఈయన అయ్యప్ప, శివుడు, ఇక ఇలా చాలా ఉన్నాయన్నమాట. అన్నీ మీకైతే ఈ వీడియోలు అన్నీ షూట్ చేశాను. అన్నీ చూడండి. చూసిన తర్వాత ఒక లైక్ అయితే కొట్టండి నా వీడియోకి తప్పకుండా, మీరు చూసిన వాళ్ళందరూ. కానీ ఇలాంటివన్నీ చూడాలంటే అదృష్టం ఉండాలన్నమాట. నేనైతే అలానే ఫీల్ అయ్యాను. అంత బాగున్నాయి ఇవన్నీ ప్రదర్శనలు. 30 బళ్ళు అంటే చూసుకోండి. ఒక సందు మొత్తం అటు ఇటు ఖాళీ లేకుండా అయితే ఉంది. మాకైతే ఇవన్నీ చూసేసరికి నైట్ 2 అయిపోయింది. మొత్తం తిరిగి చూసేసరికి ఇవి లైటింగ్స్ అయితే లేవన్నమాట. అంటే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత లైట్స్ ఆన్ చేస్తారనమాట. ఒక్కొక్కటి ప్రదర్శించాలి కాబట్టి ఇవి ఇంకా వెనకే ఉండిపోయినాయి. అందుకని చెప్పి మేమే ముందుకు వెళ్ళిపోయి వీడియోలు తీసుకున్నాం ముందే. అందుకని మనకి లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది అన్నిటికీ. అంత బాగున్నాయి చూడండి. నాకు ఈ బొమ్మ బాగా నచ్చింది. రేణుకా ఎల్లమ్మ. ఇలా అన్ని దేవుళ్ళని అయితే పెట్టారు. నేను ఇంకా కొన్నే షూట్ చేశాను. ఇక్కడైతే కాళికాదేవి ప్రదర్శన జరుగుతుంది. వీళ్ళైతే అసలు రియల్గా ఇలా ఉంటారా అనిపించింది. ఫస్ట్ టైం చిన్నపిల్లలు అయితే భయపడిపోతారు కూడా. అంత బాగా డప్పుల శబ్దానికి భయం వేసిపోతుంది అనమాట వాళ్ళని చూడంగానే. గెటప్పులకి కాళికాదేవి అయితే అసలు ఈ పర్ఫార్మెన్స్ సూపర్ అనమాట. అంత బాగా చేసిందనమాట. కాళికాదేవి అంటేనే మామూలుగానే కొంచెం భయంగా ఉంటుంది. అలా రియల్గా డప్పులతోటి అలా డాన్సులు పొగలు వేస్తుంటే ఇంకా భయంగా ఉన్నది. అండి విజయవాడలో దసరా ఉత్సవాలు అసలు ఎంత బాగా జరుగుతున్నాయి అంటే ఎక్కడ చూసినా దసరా ఉత్సవాలు సూపర్. మేమన్నట్టు పోటీగా జరుగుతున్నాయి. మా అదృష్టం ఏంటంటే మేము ఈ చుట్టుపక్కల ఈ సరౌండింగ్లో ఉన్నాం కాబట్టి మా అదృష్టం ప్రతి ఒక్క ప్రోగ్రాం మిస్ అవ్వకోకుండా చూడగలుగుతున్నాం. అన్నీ అయితే షూట్ చేయలేదు. నేనైతే కొన్ని వరకే షూట్ చేశాను. ఎక్కడికి అన్నీ హైలైట్గానే ఉన్నాయి. ఏ ఒక్క ప్రదర్శన దగ్గరికి వెళ్ళినా అన్నీ బాగున్నాయి అన్నమాట. అంత చక్కగా ఉన్నాయి. మనం ఇది చూస్తే ఇది బాగోలేదు అని అనుకునేలాగైతే లేదు. అన్నీ బాగున్నాయి. వెంకటేశ్వర స్వామి, గోదాదేవి కూడా ఉంది. వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుందన్నమాట. అందరికీ బాయ్ అండి. నా వీడియో నచ్చినట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.